అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏమిటి? దీనిపై కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను ఎందుకు పడింది? ఎందుకు ఈ భూములను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుంది? అయితే తెలుసుకోండి, ఎవరైతే తమ ప్రాపర్టీస్ను అల్లాహ్ కోసం ఇస్తారో అవన్నీ వక్ఫ్ ప్రాపర్టీ అవుతాయి. ఈ ప్రాపర్టీస్లో మస్జిద్, మదర్సా, దర్గా, కబ్రిస్తాన్, ఇస్లామిక్ స్కూల్స్, ఇస్లామిక్ కాలేజెస్, ఉర్దూ స్కూల్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. హాస్పిటల్స్ కూడా ఇందులోకి వస్తాయి. సోదరులారా, సోదరిమణులారా, ది ఇస్లామిక్ యాక్ట్ 1995 ప్రకారంగా ఈ భూములను ఎవరు కూడా కొనలేరు, అమ్మలేరు, మరియు ఈ భూములను ఎవరు కూడా ఆక్రమించుకోలేరు. సోదరులారా, మన భారతదేశంలో అతి పెద్ద ప్రాపర్టీస్లో మొదటి స్థానం రైల్వేకి వెళ్తే, రెండో స్థానం డిఫెన్స్కి వెళ్తే, మూడో స్థానం వక్ఫ్కి వెళ్తుంది. ఇప్పుడు మన యొక్క బాధ్యత ఇది. మన పూర్వీకులు ఇస్లాం కోసం ఎంతో భూములు త్యాగం చేశారు. వాటిని రక్షించుకోవడం మన యొక్క బాధ్యత.